ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. మా హనీమూన్ పీరియడ్ ముగిసింది. 2 సంవత్సరాల రెండవ యానివర్సరీని మేము జరుపుకుంటాము అని కేవలం స్థానిక సంస్థలను ఎన్నికల దృష్టిలో పెట్టుకొని వారు ఊరేగుతున్న మాట మనందరికీ తెలిసిందే. మరోపక్క ప్రజాపక్షం వహిస్తూ ప్రజల గొంతుకగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పోరాటాలకు శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైంది. దీన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని భావించి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మా పార్టీ అధినేత గారికి. సరి అయిన సమయంలో పక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు తెలంగాణ రైజింగ్ పేరిట మసిబూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను, గ్రామ పంచాయతీలను కాపాడుకోవడానికే సాధ్యపడటం లేదు. కానీ 4th సిటీ దాంట్లో 30 లక్షల మంది భవిష్యత్తులో ఉండబోతా ఉన్నారని ఈయన జోష్యం చెప్తూ మరొక్కసారి ఒక పక్కనేమో ప్రజలందరూ 2 రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారిని ఉద్యమ సందర్భంలోనేమో ఆంధ్ర పెట్టుబడిదారులకు మూటలు మోసేటువంటి బ్రోకర్గా మాట్లాడడం జరిగింది. అప్పుడు తెలంగాణ అంతా ఒకవైపు నిలబడితే మరోవైపు రైఫిల్ రెడ్డిగా బయలుదేరి తెలంగాణ ఉద్యమకారులపైన దాడులకు పూనుకోవడం జరిగింది. స్థానిక సంస్థల్లో గెలుపొందడం కోసం ఎవరైతే మంత్రికి అనుసంధానంగా ఉంటాడో, ఎవరైతే మంత్రులతో పని చేయించుకోగలుగుతారో వారికి ఓటేయండి అని వార్డు మెంబర్లకు, సర్పంచ్ అభ్యర్థులకు ప్రచారం చేస్తూ ప్రోటోకాల్ అడ్డు రాకుండా టౌన్ ఏరియాలలో, మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్లలో మీటింగ్లు పెడుతూ పోతా ఉన్నాం.